ఇంకా కాటమరాయుడు సెలబ్రేషన్స్కు 24 అవర్స్ కూడా టైం లేదు. థియేటర్స్ అన్నీ కటౌట్ ఫ్లెక్సీలతో ముస్తాబయ్యి వెల్కమ్ పవర్ స్టార్ అంటూ వెయిటింగ్లో ఉన్నాయి. అయితే ఈ మ్యాసివ్ మూవీకి ఉన్న క్రేజ్ని వాడుకోవడానికి మరో 4 సినిమాలు బర్త్లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. పవన్ మూవీతో పాటు 2 వీక్స్ గ్యాప్లో రిలీజ్గా రెడీ అవుతున్న 4 ప్రెస్టీజియస్ మూవీస్కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్స్ని కాటమరాయుడుతో కలిపి ప్లే చేస్తున్నారు. ముందుగా కేశవ ట్రైలర్ మాత్రమే కాటమరాయుడు క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయింది. కానీ లాస్ట్ మినిట్లో మరో 3 ట్రైలర్స్ కూడా జాయిన్ అయ్యాయి. ఎప్పటి నుండో రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్ గురు, మణిరత్నం కార్తీల మెలోడియస్ రొమాంటిక్ మూవీ చెలియా, మెగా కాంపౌండ్ స్మార్ట్ హీరో వరుణ్ తేజ్ల మిస్టర్ సినిమాలు పవన్ క్రేజ్ని వాడుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ అనే పదానికి ఎంత పవర్ ఉందో ఈ ట్రైలర్స్ లిస్ట్ మరోసారి నిరూపించింది. ఇవన్నీ ఇండివిజువల్గా బజ్ క్రియేట్ చేసుకున్న మచ్చవేటెడ్ మూవీసే. కానీ పవన్ షాడో పడితే ఆల్మోస్ట్ హిట్ లిస్ట్లో చోటు సంపాదించుకున్నట్టే. పవన్కి ఉన్న ఈ క్రేజ్ చూసి టోటల్ ఇండస్ట్రీ షాక్ అవుతుంది. కళాకారులు లోపల ఎన్నెన్నో జరగచ్చు, అవన్నీ పబ్లిక్ ముందు ఎందుకు తీసుకొస్తారు? రాజేంద్ర ప్రసాద్ నా అన్నా కాదు, నాకన్నా సీనియర్, చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆ గౌరవం. కానీ ఇంత వ్యతిరేకత వచ్చేసి ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోతున్నట్టు నేను షాక్ అయ్యా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేస్తే అన్నది 10 డేస్కి తెలిసిపోయింది నాకు. జస్ట్ 10 డేస్కి అందరికీ తెలిసిపోయింది. 10 డేస్కి ఓహో ఇందుగా ఇంత వ్యతిరేకత వచ్చింది. ఆ జాతి కాపాడాలి మూవీ ఆర్టిస్టేషన్. అందరం కలిసి ఈ 2 ఏళ్ళు మీద వేసుకునండి, లేని నవ్వు తెచ్చుకుని కష్టాన్ని భరించి అద్భుతంగా చేసాం 2 ఏళ్ళు. ఎందుకు వచ్చిందో షేర్ చేసుకోగలరా?